సో లాస్ట్ ఎక్కడ ఆపాం? మ్యాక్ అడ్రస్ లో. ఓకే బస్. సో నేను మ్యాక్ అడ్రస్ చెప్పేసినట్టు ఉన్నాను కదా నిన్న. అవును, మ్యాక్ అడ్రస్ చెప్పారు. ఓకే. ఓకే, మ్యాక్ అడ్రస్ అంటే ఏం గుర్తున్నది? మ్యాక్ అడ్రస్ అంటే ఇది ఫిజికల్ అడ్రస్. ఉమ్, ఆ, దీని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అనేది చేసుకుంటాము. ఉమ్, అండ్ జీరోస్ వన్స్. ఉమ్. ఏం చెప్తున్నా? జీరోస్ వన్స్ అంటే డేటా ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. ఉమ్, చెప్పు ఏమర్థమైంది మళ్ళీ? మళ్ళీ ఐపీ అడ్రస్ నుండి మ్యాక్ అడ్రస్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఉమ్. అది ఏఆర్పి చేసే పని. ఏఆర్పి ప్రోటోకాల్ అది వేరు, ఇది మ్యాక్. మ్యాక్ అనేది వేరు, ఓన్లీ అంటే ఇది మ్యాక్ ఓన్లీ అడ్రస్ ఒక వేరు. ఫిజికల్ అడ్రస్. ఓన్లీ అంటే ఉమ్, ఇది ఒక ఫిజికల్ డివైస్ ఎండ్ పాయింట్ యొక్క ఉమ్, ఫిజికల్ అడ్రస్ ఇది. దీని ఉమ్, ద్వారా ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనం ఇన్ఫర్మేషన్ అనేది డేటా అనేది షేర్ అనేది చేస్తాము. ఉమ్. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మ్యాక్ అడ్రస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎస్. ఎన్ని నెంబర్స్ ఉంటాయి? అర్థం కాలే బ్రో. ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటున్నాను. మ్యాక్ అడ్రస్ అంటే ఇది బోత్ అంటే ఎన్ని ఉంటాయి? మనకి అంటే అల్ఫాబెట్ అండ్ న్యూమెరికల్ లో ఉంటుంది. ఉమ్, ఓకే. ఒకటి ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు మ్యాక్ అడ్రస్ లో ఒక సిస్టమ్ కి. ఓకే. ఉమ్, అంటే బ్రో ఇప్పుడు మనకి అంటే కంపెనీ నుండి మ్యానుఫ్యాక్చర్ నుండి అయినప్పుడు మనకి అడ్రస్ అనేది ఒకటే అసైన్ ఉంటుంది కదా బ్రో. అంటే మల్టిపుల్ ఆ, గా అనేది. ఆ, ఒకటి ఉండొచ్చు లేదా మల్టిపుల్ ఉండొచ్చు. ఓకే బ్రో. ఉమ్, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్లో ఐఎంఈఐ నంబర్ టూ సిమ్స్ ఉంటే టూ ఐఎంఈఎస్ ఉమ్, నంబర్స్ ఉంటుంది. అది ఎస్. మ్యాక్ అడ్రస్ అయినా బ్రో. సేమ్ అలాగా మ్యాక్ అడ్రస్ కూడా మనకి ఒకటి ఉండొచ్చు లేదా రెండు ఉండొచ్చు. ఓకే బ్రో. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే. ఎన్ఐసి. ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఇది చేసే పని ఏంటంటే మనకి ఉమ్, మనకి పవర్ సప్లై కనెక్ట్ చేస్తాం కదా. లైక్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ లేదంటే ఇంటర్నెట్ కేబుల్ తీసుకొచ్చి మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాము. అవును. సో అది ఏం చేస్తుంది ఇప్పుడు? వైఫై ఉన్నది. ఆ, ఓకే. వైఫైకి మనకి అక్కడ పవర్ సప్లై కావాలి అవునా, వైఫై పని చేయాలంటే. అవును. సో అది ఏం చేస్తుందంటే ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఏం చేస్తుందంటే ఆ ఎలక్ట్రికల్ పవర్ ఏదైతే ఉన్నదో దాన్ని
సిగ్నల్స్ గా మారుస్తుంది, కంప్యూటర్ సిగ్నల్స్ గా. ఓకే. ఓ ఇప్పుడు మనకి వైఫై నీకు చూడు ఏది, ఆ నెట్ కేబుల్ తీసుకొచ్చి వైఫై కనెక్ట్ చేస్తున్నారు. వైఫై ఏమో అక్కడ మామూలు మన స్విచ్ బోర్డ్ కనెక్ట్ చేసేసి వదిలేస్తున్నాం, అవునా? సో అది ఆన్ అవును. చేసిన తర్వాత మనకి అక్కడ నుంచి సిగ్నల్స్ అన్నవి మనకి వస్తున్నాయి. ఓకే. సో అక్కడ ఏమవుతుంది, అక్కడ మనకు ఆ ఏదైతే మనం వైర్ కనెక్ట్ చేసామో అక్కడ ఎన్ఐసి కార్డ్ ఏదైతే ఉన్నదో అది ఆ పవర్ సప్లైని మనకి నెట్వర్క్ సిగ్నల్స్ కింద మారుస్తుంది. ఓకే. సో అలాగే ఇక్కడ మనకి ల్యాప్టాప్స్ లో కూడా మనం ఆ పవర్ కేబుల్ ఏదైతే ఉన్నదో తీసుకొచ్చి మన ల్యాప్టాప్స్ కానీ దేనికైనా కనెక్ట్ చేసినప్పుడు అది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని సప్లై సిగ్నల్స్ ఏదైతే మన ఆ, ఇది మామూలు మెసేజెస్ అన్నవి మనకి పంపిస్తున్నాం కానీ అవి మన ల్యాప్టాప్ కి వాటికి అండర్స్టాండ్ అవ్వవు కదా. సో అక్కడ ఏమవుతుందంటే జీరోస్ అండ్ వన్స్ కింద బైనరీస్ కింద చేంజ్ చేస్తున్నాయి. ఓకే. ఆ సిగ్నల్స్ ఏదైతే ఉన్నదో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బైనరీ సిగ్నల్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని బైనరీ సిగ్నల్స్ కింద మారుస్తుంది అన్నమాట అది. ఓకే. ఓకే బ్రో. 0 to 1. అది అది ఎవరు చేస్తారంటే ఎన్ఐసి కార్డ్. ఓకే. ఎన్ఐసి కార్డుకి ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. ఫిజికల్ అడ్రస్ నథింగ్ బట్ అగైన్ MAC అడ్రస్. ఓకే. ఓకే బ్రో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ, ఏంటి, ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే నీకు ఆల్రెడీ ముందు చెప్పాను, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. మనం ఏదన్నా ఒక వెబ్సైట్స్ లో కానీ ఏదన్నా ఒక డేటా స్టోర్ చేస్తున్నాం అంటే ఇది క్వ- ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ లోనే మనం స్టోర్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే బ్లాక్స్ ఒక టేబుల్ కింద పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం. ఏదైతే మన క్వరీ ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి మనకి అక్కడ డేటా అన్నది ప్రెజెంట్ అవుతూ ఉంటది. నీకు ఆల్రెడీ మన ఆ, ఫస్ట్ చెప్పాను. అవును బ్రో, అది అమెజాన్ వెబ్సైట్ లో అమెజాన్. టైప్ చేసి. ఎస్ ఎస్. అమెజాన్ లో నువ్వు ఏదైతే టైప్ చేస్తున్నామో అదంతా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్వైరీ కింద రాసుకుని దాన్ని ఒక టేబుల్ ఫార్మాట్ లో వాళ్ళు డేటాబేస్ లో పెట్టుకుంటారు. నువ్వు ఏదైతే టైప్ చేస్తున్నావు అది అక్కడ ఆ రోస్ అండ్ కాలమ్స్ లో అది చెక్ చేసుకుని ఎక్కడైతే ఏదైతే ఉన్నదో అదంతా నీకు డేటా తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటది. ఓకే. ఓకే బ్రో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి PGSQL పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్. ఈ ఎస్క్యూఎల్ అన్నది యూనివర్సల్ గా యూజ్ చేస్తుంటారు. ఆ, తర్వాత మనకి ఈ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ అన్నది ఎవరు ఎవరు యూజ్ చేస్తారబ్బా, మైక్రోస్ మైక్రోసాఫ్ట్ కాదు, మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఉన్నది. పోస్ట్గ్రెస్ సంథింగ్ ఏదో కంపెనీ యూజ్ చేస్తుంది అబ్బా పోస్ట్గ్రెస్ అన్నది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ అదే ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా క్రియేట్ చేసుకున్నారు అనమాట. ఓకే. ఓకే బ్రో. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ దానికి MSSQL, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్. అది ఓన్లీ ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటది. ఓకే. బట్ అంటే అంటే వాళ్ళు లాంగ్వేజ్ వచ్చేసి. వాళ్ళు పర్టికులర్ గా డెవలప్ చేసుకున్నారు అంటే ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ ని ఇంకొంచెం దాన్ని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నారు. ఓకే బ్రో. ఇది ఇంకో డౌట్ బ్రో, ఇప్పుడు ఎంఎస్ఐ అంటే మైక్రోసాఫ్ట్ లో ఇప్పుడు ఆ డెవలప్ చేసుకున్నది వేరే ఉమ్, కంపెనీస్ కి వర్క్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ కి వర్క్ అవుతుందా? కావాలంటే కావాలంటే యూజ్ చేసుకుంటారు, లేదంటే లేదు. ఆహా, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టీమ్స్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉన్నది. వాట్సాప్ లో మనం చేసే పని ఏంటి, వీడియో కాల్స్ చేసుకుంటాం. ఉమ్, తర్వాత మెసేజ్. వీడియోస్ వీడియోస్ పంపించుకుంటాం, మెసేజ్లు పంపించుకుంటాం, నార్మల్ కాల్స్ చేసుకుంటాం. ఓకే. అవునా. వాట్సాప్ లో ఆ తర్వాత ఇదేంటి ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక ఎక్స్ట్రా ఏంటంటే ఆ, ఏంటి, రీల్స్ చూస్తాం. అవును బ్రో. అవును. సేమ్ అలాగే స్నాప్చాట్ ఉన్నది, స్నాప్చాట్ లో కూడా అంతే. చాట్ చేసుకుంటాం, కాల్స్ చేసుకుంటాం, వీడియో కాల్స్ చేసుకుంటాం.
అంతా జరిగే పని ఒకటే, కాకపోతే మనం డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ అది సోర్స్ కోడ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అంతే. సో ఇందులో కూడా అంతే. ఏది మన సిమ్ టూల్ ఉన్నది, ఆ క్యూరేటర్ ఉన్నది, నువ్వు ఏది యూజ్ చేస్తున్నావు అది దాని పేరేంటి, వాజు. 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 తర్వాత సెంటినల్ ఉన్నది, ఆ స్ప్లంక్ ఉన్నది. అన్ని చేసే పని ఒకటే, కానీ అందులో కొన్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ అంతే, ఎస్క్యూఎల్, పీజీఎస్క్యూఎల్, ఎంఎస్క్యూఎల్, ఈ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాడుకుంటున్నాయి. ఆ, ఇదే కావాలి అని అనుకుంటే, ఇది ఎంఎస్ఎస్క్యూఎల్ లో కావాలనుకుంటే ఎవరైనా వేరే కంపెనీ ఎవరన్నా మాకు ఇది కావాలి మేము యూజ్ చేసుకోవాలనుకుంటుంటే వాళ్ళ మధ్యన ఏదో కాంట్రాక్ట్ చేసుకుని వీళ్ళు దాన్ని యూజ్ చేసుకోవడానికి అలౌ చేస్తారు అలాగే. ఓకే బ్రో. ఓకే. ఓకే బ్రో. నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఇలాగే ఇది కూడా అంతే. క్యూఎల్, క్విస్టా క్వరీ లాంగ్వేజ్, ఏఎల్, ఇదేమో ఐబిఎం యూజ్ చేస్తుంది, ఏరియల్ క్వరీ లాంగ్వేజ్ అన్నది. ఇది గుర్తు రావట్లేదు ఏ కంపెనీస్ యూజ్ చేస్తాయి అన్నది. ఇక్కడ స్ప్లంక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది స్ప్లంక్ కంపెనీ యూజ్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే. ఇంటర్నెట్ సెక్యూరిటీ. సో వాట్ ఈస్ సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అంటే, ఇక్కడ సిఏ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇప్పుడు చూడు మనకి ఒక అలర్ట్ వచ్చింది అనుకో, అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఆ ఫ్రేమ్వర్క్ వాళ్ళకి డెవలప్ చేశారు. సో ఆ ఫ్రేమ్వర్క్, ఆ డెవలప్మెంట్ యూస్ చేసుకునే మనం ఏదైనా ఒక అలర్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అన్నది మనం ఫాలో అవుతున్నాం. ఓకే. ఓకే బ్రో. ఇంటర్నెట్ సెక్యూరిటీ ఉండడానికి వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్వర్క్స్ ఇంప్లిమెంటేషన్స్ మనం యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఆమ్, ఇది ఫైర్ వాల్ ఫైర్ వాల్ ఉన్నది. ఫైర్ వాల్ నుంచి మనకి ట్రాఫిక్స్ అన్నవి వస్తుంటే అక్కడ బ్లాక్ చేసుకోవచ్చు లేదా ఎలా చేయొచ్చు అన్న ఆ ఫ్రేమ్వర్క్ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇక్కడ ఇలా యూస్ చేస్తే ఇలాగా వర్క్ చేసుకోవచ్చు, ఇలా యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట మనకి. సో ఆ ఇంప్లిమెంటేషన్స్ మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే బ్రో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిఐఏ, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఇది నీకు తెలుసు, చెప్తావా? యా. చెప్పు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే డేటాని, సెన్సిటివ్ డేటాని కాన్ఫిడెన్షియల్గా ఉమ్, ఉంచడం. ఉమ్, ఇంటిగ్రిటీ అంటే డేటా అనేది చేంజ్ అవ్వకుండా ఉంచడం. ఉమ్, అండ్ అవైలబిలిటీ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటా అనేది అవైలబుల్గా అనేది ఉంచడం, దాన్ని అవైలబిలిటీ అంటారు. ఉమ్. డేటానే కాదు, ఏదైనా అప్లికేషన్ అన్నా ఏదైనా సరే అవైలబిలిటీగా ఓకే. ఉండాలి. ఒక సర్వీస్ అన్నది అవైలబిలిటీగా ఉండాలన్నమాట. ఓకే బ్రో. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి వాస్ప్. ఇదేంటంటే ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఇందులో ఏంటంటే ఆమ్, ఈ ఆర్గనైజేషన్ ఒక 10 కేటగిరీ ఆఫ్ అటాక్స్ ని సజెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఇది ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ కాదు, ఫర్ 10 years 11 years ఒక సర్వే అన్నది చేసి టాప్ 10 కేటగిరీ అటాక్స్ అప్లికేషన్ సైడ్ ఏదైతే జరుగుతున్నాయో వాటిని అన్నట్లని గ్యాదర్ చేసి అవి యొక్క ఆ, ఏంటో ఒక లిస్ట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎవ్రీ 10 years 11 years మరి అది కరెక్ట్ గుర్తులేదు నాకు. ఓకే. అంటే ఓన్లీ అప్లికేషన్స్ మాత్రమే ఇది. అప్లికేషన్ సైడ్ మాత్రమే. ఓకే. 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 అప్లికేషన్ సైడ్ మాత్రమే ఏదైతే అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో
వాటి మీద రీసెర్చ్ అదే కంపెనీస్ ఉంటాయి కదా డేటా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సర్వే కండక్ట్ చేసి ఆ డేటాను అన్నది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక అప్లికేషన్ మీద హ్యాకర్ అన్నవాడు హ్యాకింగ్ కి ట్రై చేశాడు అనుకుందాం. ఇన్పుట్ వాలిడేషన్స్ అయ్యి ఇచ్చి ఏది క్రెడెన్షియల్స్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తాం కదా, నేమ్ పాస్వర్డ్ అవన్నీ. ఆ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ఎస్క్యూఎల్ ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్ మన పాస్వర్డ్, మన నేమ్, మన పాస్వర్డ్ ఈ ఇది ఏమవుతుందంటే ఎస్క్యూఎల్ లో ఆ డేటాబేస్ లోనే స్టోర్ అవుతాయి. ఓకే, అక్కడ హ్యాకర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ కానీ లేదంటే పిహెచ్పి క్వైరీస్ కానీ హెచ్టిఎంఎల్ క్వైరీస్ కానీ లేదా జావా స్క్రిప్ట్ క్వైరీస్ కానీ యూజ్ చేసి ఏం చేస్తారంటే అప్లికేషన్ దగ్గర మనకి ఆ, ఏం చేస్తారో వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆ, నీ నీ నేమ్ ఉన్నది, నేమ్ దగ్గర నీ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ దగ్గర ఆ, ఏదో పాస్వర్డ్ ఇస్తాం. సో అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నేమ్ దగ్గర నేమే ఎందుకు ఇవ్వాలి, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డే ఎందుకు ఇవ్వాలి, సమ్ అదర్ థింగ్స్ వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే, లేదంటే అక్కడ నీకు గెస్ట్ చేస్తారు నీ పాస్వర్డ్ ని, లేదంటే గెస్ట్ చేస్తారు నీ నేమ్ దగ్గర, అక్కడ నేమ్ దగ్గర వేరేది ఏదన్నా ఇచ్చేసి ఆ, ఒక నేమ్ నేమ్ వన్ వన్ ఈక్వల్ టు నేమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని పెట్టి అక్కడ ఇక్కడ మనం రాసుకుంటాం ఈ క్వైరీస్ లో మన నేమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని చెప్పి అక్కడ బైనరీస్ లో పెట్టుకుంటారు వాళ్ళు ఏదో సంథింగ్ ఈ క్వైరీస్. ఓకే, సో అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ క్వైరీస్ గెస్ట్ చేసి ఆ క్వైరీస్ ఎంటర్ చేస్తారు. సో అక్కడ అది ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, మన ఫేస్బుక్ అప్లికేషన్ అన్నది ఉమ్, ఆ యూజర్ ది లాగిన్ ఇచ్చేస్తుంది. సో అక్కడ ఏమవుతుంది మనకి హ్యాకింగ్ అన్నది పాసిబిలిటీ జరుగుతుంది. ఓకే, ఓకే బ్రో. అర్థమైందా నేను చెప్పింది? యా, అర్థమైంది బ్రో. అల్ల అర్థం ఏంటంటే కాకపోతే మనకి అడుగు. ఉమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్ వచ్చేసి వ్యాలిడేట్ చేస్తారు, అంటే లైక్ గెస్సింగ్ చేస్తారు. సో అది ఉమ్, దాని ఎండ్గా అంటే బ్యాక్ ఎండ్గా ఏంటంటే వాళ్ళు క్వైరీ రాసి అంటే ట్రై చేస్తూ ఉంటారు. వన్స్ అది మ్యాచ్ అయిందంటే వాళ్ళకి మన అకౌంట్ అనేది యాక్సెస్ అనేది ఉమ్, అవుతుంది. ఉమ్, ఉమ్, సో మన అకౌంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఉమ్. సో అలాంటి ఆ క్వైరీస్ అయ్యి రన్ చేయకుండా ఉండాలి అని చెప్పి మనకి ఈ అప్లికేషన్ సైడ్ ఏం చేస్తారంటే స్ట్రాంగ్ సెక్యూరిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు అన్నమాట అప్లికేషన్ సైడ్. ఓకే. ఓకే, అంటే వ్యాఫ్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది అన్నమాట, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అని. మనకి ఫైర్ వాల్ ఓకే. వేరు, ఇది వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. ఓకే, ఇది డెడికేటెడ్ గా అప్లికేషన్స్ మాత్రమే చూసుకుంటది, డెడికేటెడ్ గా అప్లికేషన్స్ మాత్రమే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అన్నమాట. ఓకే, ఫైర్ వాల్ అనేది ఓవరాల్ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్. ఓకే బ్రో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ఐఎస్టి. ఎన్ఐఎస్టి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ టెక్నాలజీ. వీళ్ళు ఏం చేస్తారంటే మన యుఎస్ లో యుఎస్ అంటే నార్త్ అమెరికా కాంటినెంట్, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అనమాట కొన్ని పాలసీస్ ఫ్రేమ్వర్క్స్ ని. దేర్ ఓకే. వాళ్ళు ఫాలో అవుతారు ఈ యుఎస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, అలాగే మనకి ఎన్ఐఎస్టి అన్నది మనకమాట. ఓకే, మన ఇండియన్ కి సంబంధించింది. వాళ్ళు ఏం చేస్తారంటే రిస్క్ మేనేజ్మెంట్, బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్ ఏదైతే ఉన్నదో అవన్నీ చూస్తారు. లైక్ ఏదైతే మనకి ఇన్స్ట్ ఎలా చెప్పండి నీకు. బ్రో ఇది నిస్ట్ అనేది యూనివర్సిటీస్ కి కూడా ఉంటది బ్రో. నిస్ట్ ఏఐసిటి. ఎన్ఐఎస్టి ఇది. ఓకే. ఉమ్,
యూనివర్సిటీస్‌కి గూడా అంటే చూసినట్టు గుర్తుంది. ఎన్ఐఎస్‌టి, ఏఐసిటి అనుకుంటా. ఆ, అంటే వాళ్ళ అప్రూవల్స్ అని ఉంటాయిగా అండర్ యూజీసీ, నెక్స్ట్ అవును ఏఐసిటి అని. అవునవును అవునవును అవునవును. ఆ! ఇది అదే అంటే ఫ్రేమ్వర్క్ ఇది కంపెనీస్ ఎలా రన్ అవ్వాలి ఏంటి అన్నది ఏ సెక్యూరిటీ రిలేటెడ్ ఏ ఆ, ఏంటి ఏ ఇంప్లిమెంట్స్ చేయాలి, లేదంటే ఒక కంపెనీ రన్ అవ్వాలంటే ఏ సర్టిఫికెట్స్ ఉండాలి వాళ్ళ దగ్గర, ఇవన్నీ ఒక ఫ్రేమ్వర్క్ అన్నది క్రియేట్ చేస్తారన్నమాట వీళ్ళు. ఆ ఫ్రేమ్వర్క్ ప్రాసెస్ ఉంటేనే ఈ కంపెనీస్ అన్నది రన్ అవ్వడానికి ఎలిజిబుల్. అండ్ దట్ మన సెక్యూరిటీ డేటా, మన డేటా అన్నది సెక్యూర్ గా ఉంచడానికి కూడా ఈ ఫ్రేమ్ వర్క్ అన్నవి యూజ్ చేస్తారన్నమాట. ఓకే బ్రో. ఓకే. ఓకే. ఇప్పటి వరకు చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ దాంట్లో దీంట్లో ఒక డౌట్ ఉంది బ్రో. ఇప్పుడు ఉందా? ఆహ్, ఇది నిక్కు కార్డ్ ఉంది గదా! మనకి ఉమ్, ఏది? ఎన్ఐసి కార్డ్, ఎన్ఐసి. నెట్వర్క్ ఓకే. ఉమ్, ఓకే. ఉమ్, ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌కి అనేది కన్వర్ట్ చేస్తది అని అన్నారు గదా! అయితే ఉమ్, ఆహ్, మనకి వైఫై కనెక్ట్ చేసేటప్పుడు రౌటర్ ఉంటది. మళ్ళీ రౌటర్ కంటే ముందు ఒక వైట్ బాక్స్ ఉంటది. ఉమ్. అయితే ఆ వైట్ బాక్స్ అనేది ఓకే. నిక్కు కార్డ్ అనేది అదే అంటే ఇప్పుడు ఆ, ఆ, వీటన్నిటికి కూడా పవర్ సప్లై ఉంటేనే కదా వర్క్ అవుతాయి. అవును. ఓకే. పవర్ సప్లై అంటే మళ్ళీ లోపల మనకి ఇది చిన్న మదర్ బోర్డ్ టైప్స్ లాంటివి చూస్తా ఉన్నా, ఒక సర్క్యూట్ బోర్డ్స్. హలో. అర్థం క్వెషన్. సర్క్యూట్ బోర్డ్స్ చూస్తావు కదా వాటి లోపల. అవును. ఓకే. అక్కడ నీకు చివరన ఏదైనా ఈ వైర్ అటాచ్ చేయడానికి ఒక చిన్న పోర్ట్ లాంటిది ఉంటుంది చూసావా? అవును. సో వాటినే మనం అక్కడ దాని లోపల ఇంకో చిన్న చిప్స్ ఉంటాయి. ఓకే. వాటినే మనం ఆ! ఎన్ఐసి కార్డ్స్ అంటారు. ఓకే. ఇవి ఎప్పుడైతే మనం అటాచ్ చేస్తామో ఆ వైర్స్ అన్నది, ఆ వైర్స్ నుంచి వచ్చేది ఏంటి మనకి? డేటా కదా. ఓకే. అవును. ఓకే. ఈ డేటా ఈ మదర్ బోర్డ్ లో ఉన్న చిప్స్ వాటిలన్నీ ఇవన్నీ ఇంటర్ ఇంటర్ కనెక్షన్ కదా ఇవన్నీ. ఓకే. ఈ అవును. డేటా అంతా మళ్ళీ ఆ మదర్ బోర్డ్ లో ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మనకి ఎక్కడికి రావాలి? వైఫై స్క్రీన్‌కి. కదా. అదే స్క్రీన్ కో సంథింగ్. ఓకే. వైఫైకో లేకపోతే స్క్రీన్ కో. సో ఇక్కడ ఏమవుతుంది? ఆ డేటా అన్నది ఏమవుతుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద మారుతుంది. ఓకే. ఓకే. ఆ మదర్ బోర్డ్ లో మనకి ఎలక్ట్రిసిటీయే కదా పాస్ అవుతూ ఉంటది. అవును. ఓకే. ఆ ఇప్పుడు ఓకే. ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని మళ్ళీ మనకి ఎలా మారుస్తుంది? సిగ్నల్ బైనరీస్‌లోకి. బైనరీలోకి జీరోస్ వన్ వాటిలోకి మార్చి మనం యూజ్ అదే మనం ఏదైతే చూస్తున్నామో దానికి లాగా మనకు డిస్ప్లే అవుతుంది, లేదా మనకి ఏదైతే డేటా ఉన్నదో అది వస్తుంది. ఓకే. అది అక్కడ ఓకే. మనకి ఎన్ఐసి కార్డు చేసే పని. ఓకే బ్రో. నెక్స్ట్ ఇంకేమైనా డేటా ఉందా? ఇంకా ఏం డౌట్ లేదు. నో డౌట్ బ్రో. ఓకే. ఎంత టైం? ఓకే. నెక్స్ట్ మీకు ఈ టాటిక్స్ ఈ ఈ అటాక్ అన్నది తర్వాత చెప్తాను. ఓకే. ఓకే బ్రో.
ఇది కొంచెం పెద్ద టాపిక్, అందుకని పెద్దదంటే ఇది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అలాగా తీసుకుంటది ఇది చెప్పడానికి. ఇది ఏంటా బ్రో? ఉమ్, ఇవి ఈ టాటిక్స్ టెక్నిక్స్ అండ్ ప్రొసీజర్స్ ఇవి. ఓకే బ్రో. నెక్స్ట్ వచ్చేసి ఏవి, యాంటీవైరస్. ఏవి మీన్స్ యాంటీవైరస్. వైరస్ మనకి అటాక్ చేస్తుంది కదా, దానికి యాంటీ అంటే ఆపోజిట్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాన్ని మనం యాంటీవైరస్ అంటాం. ఓకే. ఇది ఏం ఓకే. చేస్తుందంటే ఇది మెకానిజం. లైక్ మనకి కరోనా ఈ వైరస్ అయ్యి ఎలా ఉన్నప్పుడు మనం ఈ వ్యాక్సినేషన్స్ అయ్యి ఎలా తీసుకున్నామో, సో మనకి ఈ కంప్యూటర్లో ఈ లేదంటే మన ల్యాప్టాప్స్ లో ఈ వైరస్ అంటే మలిషియస్ మలిషియస్ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ, మనకి ఎంటర్ కాకుండా ఈ యాంటీవైరస్ అన్నది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఓకే బ్రో. ఓకే బ్రో. ఇది ఎందుకు యూజ్ చేయాలి యాంటీవైరస్ అన్నది? అంటే వైరస్ అనేది ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే. ఆ వైరస్ అన్నది ఏ క్యాట్ ఏ ఏ సైడ్ నుంచి రావడానికి యూజ్ ఉన్నది? వైరస్ అనేది లైక్ అంటే పెన్ డ్రైవ్ ద్వారా కూడా వైరస్ రావచ్చు. అండ్ నెక్స్ట్. నెట్ నెట్వర్క్లో నుండి కూడా వైరస్ వస్తుంది మనం ఫైల్స్ డౌన్లోడ్ అలా చేసినప్పుడు. మ్, ఇంకోటి ఇంకోటి బై ఫిషింగ్ అటాక్. బ్రో. ఫిషింగ్ అటాక్. ఓకే. సో ఫిషింగ్ ఏ అటాక్ బ్రో అది? ఫిషింగ్ అటాక్. ఓకే. ఓకే. సో ఈ ఓకే. ఇంకోటి వచ్చేసి యాంటీ మాల్వేర్. ఈ మాల్వేర్ అన్నది కూడా సేమ్ మనకి యాంటీవైరస్ ఎలాగ ఉన్నదో సేమ్ అలాగే ఈ మాల్వేర్ అన్నది మనకి సేమ్ అలాగే యూజ్ అవుతుంది. ఆ, మనకి ఏదైతే మలేషియస్ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎంటర్ కాకుండా చూసుకుంటది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే దీనికి సిగ్నేచర్ బేస్డ్ యూజ్ చేస్తారు అనమాట. సిగ్నేచర్ బేస్డ్. ఓకే. ఒక ఆల్రెడీ మనకి ఏదైతే మాల్వేర్స్ ఉన్నాయో దానికి ఒక సిగ్నేచర్స్ ఉన్నాయి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఆ సిగ్నేచర్స్ ఆల్రెడీ ఇక్కడ ఇది ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ యాంటీ మాల్వేర్స్ లో ఎప్పుడైతే నువ్వు ఏదైనా ఏదైనా వైరస్ కానీ ఏదైనా పెన్ డ్రైవ్ ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు అందులో ఏదైనా మాల్వేర్ ఉన్నదంటే ఇక్కడ ఇది డిటెక్ట్ చేస్తుంది సేమ్ ఉన్నది. సో ఈ ఫైల్ ని బ్లాక్ చేయాలని చెప్పి ఇక్కడ బ్లాక్ చేస్తారు అనమాట, డౌన్లోడ్ చేయకుండా లేదా కాపీ కాపీ అవ్వకుండా అలా. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈడిఆర్. ఈడిఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆ, మనకి ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఇది ఇది అడ్వాన్స్డ్ యాంటీవైరస్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట ఈడిఆర్ ని. ఓకే. ఇప్పుడు ఓకే. ఏం చేస్తున్నారంటే హ్యాకర్స్ అన్న వాళ్ళు మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా హ్యాకర్స్ అన్న వాళ్ళు కూడా. సో వాళ్ళని మనం మిటిగేట్ చేయడానికి మనం కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇది మిషన్ లెర్నింగ్ క్యాపబిలిటీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. డేటా డేటా అనాలిసిస్ చేసి మనకి ఈ ఎండ్ పాయింట్ డిటెక్షన్స్ అన్నవి వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఓకే. సేమ్ అంటే ఇది కూడా లైక్ యాంటీవైరస్ యాంటీ మాల్వేర్ లాగానే సేమ్ ఈడిఆర్ కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది కదా? సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే బిహేవియర్ మనకి యూజర్ బిహేవియర్ బట్టి కూడా మనకి అది అనలైజ్ చేస్తుంది అనమాట. ఓకే. అనలైజ్ చేసి ఏదన్నా ఒక న్యూ కేటగిరీ ఆఫ్ అటాక్ వచ్చింది అనుకో, అంటే
ఇప్పుడు ఇక్కడ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఓకే, సిగ్నేచర్స్ ఉమ్, ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది బ్లాక్ చేసేస్తుంది. ఓకే, యాంటీ మాల్వేర్ అన్నది ఆల్రెడీ అంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక చచ్చి ఆ, చనిపోయిన వైరస్ ను ఆల్రెడీ మన దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం, అవునా? ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి ఉమ్, అక్కడ ఆల్రెడీ దాన్ని ఆ, దానికి తగ్గట్టు యాంటీబాడీస్ అన్నది రెడీగా మన బాడీలో ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అన్నది మన బాడీలో ఆటోమేటిక్ గా క్రియేట్ ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఏదైనా వైరస్ అన్నది ఎంటర్ అయినప్పుడు అది ఆటోమేటిక్ గా ఆ వైట్ బ్లడ్ సెల్స్ దాని మీద ఫైట్ చేసి మన బాడీ ఇమ్యూనిటీగా చూసుకుంటాయి. సో అదే సేమ్ వేలో ఆల్రెడీ ఇక్కడ దాని ఒక మాల్వేర్ యొక్క సిగ్నేచర్ ఇందులో మనం ఆల్రెడీ ప్రెసెంట్ అదే పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఏదైనా ఒక పెన్ డ్రైవ్ కానీ ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ ఆ సేమ్ సిగ్నేచర్, ఆ మాల్వేర్ కు ఉన్న సిగ్నేచర్ ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటది కాబట్టి ఇది స్కాన్ చేసుకుంటది. స్కాన్ చేసి నా దగ్గర ఉన్న సిగ్నేచర్స్ లో ఆ ఫైల్లో ఏదైనా సిగ్నేచర్ మ్యాచ్ అవుతుందా లేదన్నా చూసుకుని, ఒకవేళ మ్యాచ్ అవుతే ఆ ఫైల్ని అక్కడే బ్లాక్ చేసేయడము, డౌన్లోడ్ చేయకుండా ఆపడము చేస్తుంది. యాంటీమాల్ మనకి అలర్ట్ అన్నది ట్రిగ్గర్ చేస్తుంది. సో ఒకవేళ హ్యాకర్ అన్నవాడు ఈ కొత్త మాల్వేర్ ఒకటి క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి మన ఓకే. దాంట్లోకి పంపించాడు. కానీ మాల్వేర్ చేసే పని ఏంటి? ఒకటే ఆ, ఒకటే పని చేస్తుంది మాల్వేర్. ఫైల్స్ ని ఖరాబ్ చేయడమో లేదంటే సిస్టమ్ ని మొత్తం సిస్టమ్ యొక్క యాక్సెస్ అంతా యూజర్ హ్యాకర్ ఎవరైతే ఉన్నాడో వాడికి యాక్సెస్ ఇచ్చేలా చేయడమో ఉమ్, చేస్తది. లేదా మన దాంట్లో ఉన్న ఫైల్స్ ని వాడికి పంపించడమో చేస్తది. అంటే చేసే పనిని బట్టి ఇది ఏం చేస్తది అంటే డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఓకే. అది ఓకే బ్రో. బిహేవియర్. ఓకే, బిహేవియర్ ఓకే బట్టి బ్రో. అదొక మనకి ఆ, కనిపెడుతుంది. ఓకే ఈడిఆర్ బ్రో. అన్నది ట్రెండింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ. ఓకే, ఈడిఆర్, ఎన్డిఆర్, ఎక్స్డిఆర్, ఎండిఆర్ ఇవన్నీ ట్రెండింగ్ టెక్నాలజీస్ మాట. ఓకే బ్రో. ఓకే, ఇందులో మన ఓకే బ్రో. ఈడిఆర్ అంటే ఎండ్ పాయింట్ కాబట్టి ఎండ్ పాయింట్ లో మనకి ఏమొస్తాయి? మ్యాక్ బుక్స్, ల్యాప్టాప్స్, వర్క్ స్టేషన్స్, డెస్క్టాప్స్, సర్వర్స్ ఇవన్నీ కూడా మనకి ఎండ్ పాయింట్ లోకి వస్తాయి. ఓకేనా? ఓకే బ్రో. నెక్స్ట్ వచ్చేసి ఎన్డిఆర్. ఎన్డిఆర్ అంటే నెట్వర్క్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ లో కానీ పర్సనల్ ఏరియా నెట్వర్క్ లో కానీ లేదా వైడ్ ఏరియా నెట్వర్క్ లో కానీ ఈ ఈ సొల్యూషన్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏది నెట్వర్క్ సైడ్ అటాక్స్ ఏవి కాకుండా ఉండాలి అని అంటే ఈ ఎన్డిఆర్ సొల్యూషన్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఆ, ఇది ఏం చేస్తుంది? బ్లాకింగ్ బ్లాకింగ్ చేస్తుంది, లేకపోతే డిటెక్షన్ చేసి బ్లాక్ చేస్తూ ఉంటది అన్నమాట. ఏదన్నా నెట్వర్క్ సైడ్ ఏదన్నా అటాక్స్ అన్నవి అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్డిఆర్. ఎక్స్డిఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్టెండెడ్ డిటెక్షన్స్. ఇదేంటంటే మోర్ దెన్ ఈడిఆర్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇది మార్కెట్లోకి వచ్చింది అనమాట. ఓకే, ఆ, ఇవన్నీ మనం తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాంలే. ఓకే. ఓకే బ్రో. ఓకే, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఈడిఆర్ చెప్తున్నట్టున్నారు లేదా? ఇంకా ఈడిఆర్ ఏం చెప్పలేదు బ్రో ఈరోజు. ఆ, ఈరోజు ఏం చెప్పలేదు. ఉమ్, జస్ట్ ఇది మనకి నెస్సెస్ ఉంది కదా, అది ఉమ్, అడ్వాన్స్డ్ స్కాన్ చెప్పారు. దాంట్లోని ఇట్లా ఉమ్. ఒక టూ టైప్స్ చెప్పారు. ఒకటి అనథెంటికేషన్ది, రెండు అథెంటికేషన్ది. ఓకే, స్కానింగ్ ప్రొఫైల్ స్కానింగ్ చేయడం నేర్పించారా? అంతే అంతే చెప్పారు. ఓకే, రిపోర్ట్ ఎలా చూడాలి ఏంటి అన్నది ఏం చెప్పలేదు. ఇంకా ఏం చెప్పలేదు అది. ఓకే. రిపోర్టింగ్ అంటే అంటే జస్ట్ ఇట్లా బేసిక్గా అది ఏ టైప్ వల్నరబిలిటీ ఇట్లా హెడ్లైన్ ఇచ్చేసి ఆ, ఉమ్, దా- దాని తర్వాత మళ్ళీ ఇంకా
కొన్ని ఇట్లా కమాండ్స్ అది ఏదో చెప్పారు. ఆ కమాండ్స్ అది అర్థం కాలేదు. ఓకే. ఓకే. అంటే ఇంతవరకు అయితే అర్థమైంది. అంటే జస్ట్ అంటే ఆ టూల్ అనేది ఎంత వాడతామో, అందులో అడ్వాన్స్ స్కాన్ అనేది అంతవరకు క్యాచ్ చేసి. ఓకే. సరే అయితే రేపు సేమ్ టైంకి రేపు చెప్తాను మళ్ళీ ఏ టైంకి అన్నది. సరే బ్రో. ఓకే. సరే అయితే బాయ్. ఓకే బ్రో. ఓకే ఓకే, బాయ్ బ్రో. ఏమన్నా అర్థం కాకపోతే అడుగు, మళ్ళీ చెప్తాను. అర్థమయ్యాయి ఓకే. బ్రో ఇది. ఓకే. అర్థమవుతుంది. ఓకే. ఓకే బ్రో.